పూర్వజన్మ కర్మలే సంతానలేమి కారణం అని కూడా అంటుంటారు. నిజమా? పూర్వజన్మలో ఎవరికైనా సంతానం పట్ల మనం ఈ రకమైన పాపం ఏం చేసినా, ఆ! దైవదూషణ, దైవధిక్కారం చేసి దైవశాపం వల్ల సంతానం కలగదు. ఆ! వాళ్ళకి అనుగ్రహించాలంటే మళ్ళీ మనం దైవ ఆరాధన, హ్మ్. పూజలు అటువంటివి చేయాలన్నమాట. ఓకే. దైవశాపం తెలుసుకొని ఈ రకమైన పూజలు, హోమాలు, పుత్రకామేష్టి హ్మ్. అటువంటివి చేసుకుంటే వారికి దైవ అనుగ్రహం లభించి సంతానం కలుగుతుంది. ఓకే. ఇంకా పితృశాపం మీరు శ్రాద్ధం పెడితే అవును. సంతానం సంతానం కలుగుతది. కలుగుతారు. అవును. ఎవరు కొన్ని వర్ణాల్లో సంవత్సరీకాలు చేసి సంవత్సరం శ్రాద్ధ కర్మలు చేస్తారు. కొన్ని అవును. వర్ణాల్లో చెయ్యరు. ఆ ఓకే. చేయని వాళ్ళు ఏం చేశారంటే కనీసం ఈ పుష్కరాలప్పుడు, శివరాత్రి అప్పుడు, ఈ భీష్మ ఏకాదశి అటువంటి పర్వదినాల్లోనో హ్మ్. 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 అటువంటప్పుడైనా పితరులను తలుచుకుని వాళ్ళకి దానాలు ఇస్తే వాళ్ళు ఓకే. అనుగ్రహించి మళ్ళీ చేస్తారు. సంతానం వస్తదని అదొక పితృశాపం. ఓకే. అలాగే మాతృశాపం కూడా. అలాగే భ్రాతృశాపం, మేనమామ ఎవరి వల్ల అయితే ఇది జరుగుతుందో తెలుసుకుని వాళ్ళకి తర్పణాలు, దానాలు అటువంటివి చేయటం, గయ అచ్చా! అటువంటి చోటుకెళ్ళి వాళ్ళకి శ్రాద్ధ కర్మలు ఆచరిస్తే వాళ్ళు సంతోషించి మళ్ళీ ఈ వీళ్ళ కుటుంబంలో జన్మిస్తారు. ఓకే. ఇంకా శత్రువులను ఎవరైతే చంపేశారో, శత్రుమర్దనం చేశారో, శత్రుశాపం ఉన్నారంటే అది చాలా భయంకరమైనదనమాట. ఆహా! సో, అప్పుడు మీరు పిల్లలు పుట్టడం, పుట్టి చనిపోవటం. హ్మ్. 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 సుతక్షయం అంటారు దాన్ని. అవును. దానికి కారకుడు శత్రుశాపాలు. ఓహ్! వీడిని సమూలం వంశ నిర్మూలన చేసేయాలంటారు. అవును. సమూలంగా వంశమే నిర్మూలన అవును. చేసేయాలంటారు. అవును. చిన్నపిల్లలు కూడా వదిలిపెట్టకుండా తుదముట్టిచ్చేయటం అంటారు. అవును. అటువంటి శత్రుశాపాల వల్ల వస్తాయి. అబ్బబ్బా! సో, వాళ్ళకి పిల్లలు పుట్టినా చనిపోతా ఉంటారు. ఆ ఓకే. శత్రుశాపానికి కారణం తెలిసిన ఏ శత్రువు వల్ల జరుగుతుంది, వాడికి తగిన రెమెడీలు చేసుకోవాలి. రైట్. ఇన్ని రకాల కారణాలు, పరిహారాలు. రైట్ గురుగారు. శుభగ్రహాలు విన్నాను, దుష్టగ్రహాలు విన్నాను. ఆడగ్రహాలు, మగ గ్రహాలు గూడా ఉంటాయా? అంటే రాశులను బట్టి సంతాన ప్రాప్తి కలుగుతుందని విన్నాను నేను. నాకు ఆశ్చర్యం వేసింది. పురుష దానిలో రాశులు, స్త్రీ రాశులు, ఆ! పురుష నక్షత్రాలు, స్త్రీ నక్షత్రాలు, ఆ! పురుష గ్రహాలు, స్త్రీ గ్రహాలు. ఆ! పురుష, స్త్రీ అనేది ప్లస్ అండ్ మైనస్. ఓకే. అది ఇండికేట్ చేయడానికి ఇచ్చారన్నమాట. ఓకే. ఇప్పుడు మొత్తం ప్రపంచం అంతా శక్తి నడిపేది 3 రకాల పవర్స్. ఓకే. ఎలక్ట్రికల్ పవర్స్ ఉన్నాయి చెప్పాను కదా! ప్లస్, మైనస్, న్యూట్రల్. అవును. అలాగే వీళ్ళు ముగ్గురు త్రిమూర్తులు ముగ్గురు. ప్లస్, హ్మ్. మైనస్, న్యూట్రల్. అమ్మవారు న్యూట్రల్ చెప్పాం. శని వర్గం, గురు వర్గం అమ్మవారు. శైవం, వైష్ణవం, శాక్తేయం. శాక్తేయం. అవును. అట్లాగే కెమికల్‌లో చూసుకుంటే న్యూక్లియర్ సిస్టమ్ చూసుకుంటే అణువులో ఎలక్ట్రాన్లు, ప్రోటాన్లు, న్యూట్రాన్లు ఉంటాయి. అవును. అవి న్యూట్రల్. ఓహ్! అలాగే గ్రహాల్లో కూడా పురుష గ్రహాలు సూర్యుడు, కుజుడు, గురువు పురుష గ్రహాలు. చంద్రుడు, శుక్రుడు స్త్రీ గ్రహాలు. అచ్చా! బుధుడు, శని న్యూట్రల్ గ్రహాలు. ఓకే. ఓకే. రాహువు పురుష గ్రహం. కేతువు స్త్రీ గ్రహం అని కొందరు అంటారు, న్యూట్రల్ అని కొందరు అంటారు. హ్మ్. అట్లాగే రాశుల్లోకి వచ్చేసరికి మేషరాశి, సింహరాశి, ధనుర్రాశి ఆ! పురుష రాశులు అన్నమాట. శుక్రుడికి సంబంధించిన రాశులు, చంద్రుడికి సంబంధించిన రాశులు స్త్రీ రాశులు అన్నమాట. ఓకే. సో, అది పంచమ భావం ఏ రాశి అయింది, అక్కడ ఏ గ్రహం ఉన్నది, దాన్ని బట్టి పురుష సంతానమా, స్త్రీ సంతానమా అనేది కూడా అంటే చెప్పాలి. రాశులను బట్టి సంతానం చెప్పేయచ్చా? పురుషుల రాశులను బట్టి అంటే సంతానం గురించి చెప్పాలంటే అది మరి ఇంకొక పెద్ద ప్రక్రియ. అవునా? ఓకే. అది ఓకే. ఎట్లా అంటే సంతానం అనేది అంటే డిసైడ్ ఏ ఎప్పుడవుతుంది. రాశి వారికి ఏ సంతానం కలుగుతుంది అనేది చెప్పొచ్చా? సంతానం అనేది ఎట్లా జరుగుద్ది, ఏం జరుగుద్ది అనాలంటే ఆ! తల్లిదండ్రులు సంగమించిన సమయం తెలుసుకోవాలి. అమ్మో! ఓకే. తల్లిదండ్రులు సృష్టి కార్యం అవును. ఎప్పుడైతే చేశారో, ఆ సృష్టి కార్యం మన తల్లిదండ్రులు చేసిన సృష్టి కార్యం ఏ లగ్నంలో చేశారో, ఓకే. దానికి 3600 లగ్నంలో మన జన్మ వస్తుంది. ఆ! ఓకే. అది తెలుసుకోవాలి. అచ్చచ్చ! ఆ మా తల్లిదండ్రులు సంగమించే సమయం, అప్పుడు ఏ లగ్నాలు, ఏ సమయంలో చేశారు, ఎటువంటి పరిస్థితులతో చేశారు, అటువంటి వాటి మీద సంతానం, వారి ఆరోగ్యం, దేహం, మానసిక పరిస్థితి అన్నీ ఆధారపడి ఉంటాయి. హుహుహు. సంగమించే సమయంలో స్త్రీ పురుషుల్లో ప్రతి అవయవం స్పందించాలి. అచ్చా! సర్వావయవ స్పందన కావాలన్నమాట. ఓహ్! మనోవాక్కాయ కర్మణ అంటారు. 11 అవును. 5 పంచ జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, మనస్సు ఆ! అన్నీ స్పందించాలి. ఆ స్పందించినప్పుడు సత్సంతానం ఎటువంటి దేహ లోపాలు లేకుండా కలుగుతుంది. అబ్బబ్బా! అందులో ఏ అంగం స్పందించలేదో దానికి సంబంధించిన లోపాలు, బాధలు, రోగాలు వస్తాయి. వామ్మో! ఆ! తర్వాత మానసికంగా స్త్రీ పురుషులిద్దరూ ఒకరినొకరు ఇష్టపడి సంగమం చేయాలి. అట్లా కాకుండా బలవంతంగా ఓకే. ఏదో ఆ! ఆయన ఏదో ఏదో ఆ! రమ్మన్నాడని ఆ! చెప్పి ఈమె ఆ! ఆ! మెకానికల్‌గా, అవును. ఈయనేదో మూడ్ లేకుండా కాదంటే అందుకని ఆ! ఆ రకంగా చేసినప్పుడు ఎవరైతే ఇష్టం లేకుండా సంగమించారో, తల్లికి ఇష్టం లేకుండా సంగమించిందంటే పుట్టిన బిడ్డ తండ్రికి వ్యతిరేకంగా ఉంటాడు.
ఓడి అమ్మ. తండ్రి ఇష్టం లేకుండా సంగమించాడంటే పుట్టిన బిడ్డ తల్లికి వ్యతిరేకంగా ఉంటాడు. ఆ మానసిక స్థితి వచ్చేస్తుంది. ఇంకో ఎవరైతే సంగమ సమయానికి 3, 6, 10, 11 ఉపచయ స్థానాలు అంటారు. ఆ ఉపచయ స్థానాల్లో పురుష గ్రహాలు ఉంటే పురుష సంతానం కలుగుతుంది. ఓకే. ఆ ఉపచయ స్థానంలో స్త్రీ గ్రహాలు ఉంటే స్త్రీ సంతానం కలుగుతుంది. దీన్ని ఎట్లా పట్టుకోవడం గురుగారు? అంటే చాలా మంది ఈ ఒక్క పాయింట్ కోసం ఎదురు చూస్తున్నారు. చెప్పాను కదా, వారి సంగమ సమయాన్ని తెలుసుకోవాలి. తెలుసుకుని వారు ఏ సమయంలో పురుషులకైతే గుర్తుండదు కానీ స్త్రీలకైతే ఆ సమయం గుర్తుంటుంది. వారైనా కనీసం అది నోట్ చేసుకుంటే ఆ సంగమ సమయాన్ని బట్టి ఎలాంటి సంతానం వస్తారు, ఎలా వస్తారు, మగ ఆడ, కవలల్లో మళ్ళీ మగ ఆడ, తర్వాత వారు ఏ సమయానికి ఎక్కడ పుడతారు, ఎలా ప్రసవం అవుతుంది, సుఖప్రసవమా కష్టప్రసవమా, ఇంటి దగ్గర అవుతుందా ఎక్కడ అవుతుంది, ఆ ఒక్క సమయాన్ని బట్టి అన్నీ చెప్పచ్చు. అందుకేనా శోభనానికి అంత మంచి ముహూర్తం పెట్టి, అందుకు శోభనానికి అంత ముహూర్తం పెడతారు. అది సంగతి. అట్లానే మన గర్భంలో శిశువు ప్రవేశించిన 9 నెలలు ఉంటాయి అన్నమాట. ఆ 9 నెలల్లో ఒక్కొక్క నెలకి ఒక్కొక్క గ్రహం కారకుడు అవుతాడు అన్నమాట. గర్భధారణ జరిగిన ప్రతి మొదటి నెలకి శుక్రుడు కారకుడు అవుతాడు. అప్పుడు బుద్బుదాకారంలో ఉంటుంది, బుడగ వాటర్ ఉంటుంది, దానికి శుక్రుడు కారకుడు. 2వ మాసానికి కుజుడు కారకుడు, అప్పుడు పిండం ఏర్పడుతుంది అన్నమాట, దేహపిండం. 3వ మాసానికి గురువు కారకుడు, అప్పుడు అవయవాలు వస్తాయి. 4వ మాసానికి శని కారకుడు, ఎముకలు స్టార్ట్ అవుతాయి. 5వ మాసానికి బుధుడు కారకుడు, చర్మం ఏర్పడుతుంది. 6వ మాసానికి శుక్రుడు కారకుడు, మళ్ళీ అప్పుడు జుట్టు ఏర్పడుతుంది. 7వ మాసానికి లగ్నాధిపతి కారకుడు అవుతాడు. అప్పుడు మొత్తం దేహం అంతా ఫుల్ బ్లెడ్జ్ తయారవుతుంది. 8వ మాసానికి సూర్యచంద్రులు 8, 9 సూర్యచంద్రులు కారకులు అవుతారు. అప్పుడు దాహం ఆకలి పడుతుంటారు. ఒక సమయానికి గర్భిణి సమయానికి ఆహారం తీసుకోకపోతే లోన శిశువు కదులుతాడు. నాకు ఆకలి అవుతుంది, నువ్వు ఆహారం తీసుకో, అవి వాళ్ళు తెలుస్తాయి. అందుకోసం వాళ్ళకి బలమైన ఆహారం, సరైన ఆహారం అన్నీ ఇస్తారు. ఇప్పుడు ఎవరైతే గర్భధారణ సమయంలో అంతమంది ముందు పులుపు తింటారు, ఆ పులుపు కారకుడు శుక్రుడు. గర్భధారణ జరిగిందని చెప్పేది ప్రథమ మాసంలో పులుపు తింటారు అందరూ, దానికి కారకుడు శుక్రుడు. అట్లాగే ఏ రకమైన గ్రహ ప్రభావం నడుస్తుందో ఆ రకమైన పదార్థాలను వాళ్ళు ఇష్టపడి తింటారు. గురు ప్రభావం ఉన్నప్పుడు స్వీట్లు తింటారు, సూర్యుడి ప్రభావం ఉన్నప్పుడు కారం తింటారు, సూర్యుడి ప్రభావం ఉంటే చేదు తింటారు, శని చంద్రులు ఉంటే ఉప్పు శావరీస్ తింటుంటారు, బుధ ప్రభావం ఉంటే మిక్స్డ్ స్నాక్స్ తింటుంటారు. అట్లాగే వారు తినే ఆహారాన్ని బట్టి కూడా ఏ రకమైన ప్రభావం ఉన్నది అనేది చెప్పచ్చు. ఏంటి గురుగారు మీరు అసలు ఒక ఎన్సైక్లోపీడియాలా కనబడుతున్నారు. జ్యోతిష్యం అంటే రాశి ఫలాలు, మాస ఫలాలు, దిన ఫలాలు కాదండి. జ్యోతిష్యం అనేది టైప్ స్టడీ అంటారు. అన్ని సిస్టమ్స్, ఆల్ సిస్టమ్స్ డిసెక్షన్ అంటారు మెడికల్ పరిభాషలో. కరెక్ట్. డిసెక్ట్ చేసేస్తాం. జ్యోతిష్యం సరైన జ్యోతిష్యుడి జాతకం ఇస్తే డిసెక్షన్ చేసేసి చూపిస్తాం. సూపర్ సూపర్. రైట్ గురుగారు, చాలా మందికి వరుసగా ఆడపిల్లలే పుడుతున్నారు, కొందరికి మగపిల్లలే, అసలు ఆడపిల్ల సంతానమే ఉండదు ఆ ఇంట్లో. ఇట్లా ఎందుకు జరుగుతుంది మరి? దేహజాతం, దైవజాతం రెండు చెప్పాను కదా. చెప్పానుగా, వారు సంగమ సమయానికి ఉపజయ స్థానాల్లో పురుష గ్రహాలు ఉంటే పురుషులే పుడతా ఉంటారు. వారి డిఎన్ఏలో ఆ రకమైన అరేంజ్మెంట్ వస్తుంది. అట్లా వస్తుంది. సో వీళ్ళకు ఇంకోటి ఏంటి, వాళ్ళ వంశంలో తల్లిదండ్రులు, తండ్రులు మళ్ళీ పుట్టదలుచుకోకపోతే పురుష సంతానం కలుగుతాం, అట్లా స్త్రీ సంతానమే కలుగుతాం. ఇంకోటి ఏంటంటే వీళ్ళు కొంతమందికి ఆచారం ఉంటుంటుంది అన్నమాట. సో వాళ్ళకి సంవత్సరానికి ఆల్టర్నేట్ ఇయర్లో గర్భం వస్తుంటుంది. కొంతమంది 3 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది, కొంతమందికి 5 సంవత్సరాలు ఒకసారి, ఒకరికి 12 సంవత్సరాల తర్వాత ఒకసారి. అటువంటివి కూడా ఉంటాయి. సో వాళ్ళకి ఏ ఆచారం ఉన్నది, వాళ్ళది ఏ పరిస్థితుల పట్ల వచ్చింది, అది చూసి దాని ప్రకారం